ఇక బనకచెర్ల విషయంలో గుంపు మేస్త్రి కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి. రైఫిల్ రెడ్డి విషయపు మాటలు ఇంకోసారి క్లియర్ గా అర్థమవుతున్నాయి. గురుదక్షిణ కింద గోదావరి జలాలను ఆంధ్రబాబుకు తాకట్టు పెట్టేందుకు రేవంత్ రెడ్డి కుట్రలు అమలు చేశాడన్న నిజం తెలంగాణ సమాజానికి తేటతెల్లమైంది. ఢిల్లీలో జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించినట్టు ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు మరోసారి కుండబద్దలు కొట్టారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డికి చంద్రబాబు క్లియర్ గా చెప్పినట్లు క్లారిటీ ఇచ్చారు. సముద్రంలో వృధాగా పోతున్న 3000 క్యూసెక్కుల నీటి నుంచి 200 టీఎంసీల నీటిని పోలవరం నుంచి బనకచెర్ల ద్వారా రాయలసీమకు రిజర్వ్ చేస్తామని ఏపీ మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి. ఈవేళ రాష్ట్రాలు వేరవచ్చు, పార్టీలు వేరే అధికారంలో ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలందరూ ఒక్కటే. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. అవకాశం ఉన్నంత వరకు తెలంగాణ ఉపయోగించుకోండి, అవకాశం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోండి. అల్టిమేట్ గా ఆ వృధాగా పోయే నీరును ఉపయోగించుకుని తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలనే ఆలోచన మేము కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆ సిడబ్ల్యూసీకి అన్నింటినీ కూడా పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్స్ ప్రకారమే ఆ యొక్క ప్రాజెక్ట్ ని నిర్మాణం చేస్తామన్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, పోలవరం బనకచెర్ల మరి ఏదైతే సముద్రంలో వృధాగా కలిసిపోయేటువంటి నీటిని ఉపయోగించుకుని అత్యంత ఫ్లోరైడ్ వెనుకబడినటువంటి రాయలసీమకు 200 టీఎంసీలని రిజర్వ్ చేయాలని, ఏదైతే పోలవరం దగ్గర మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీ నీరు వృధాగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది.